ఫామ్ హౌస్ నుంచే కల్వకుంట్ల చంద్రశేఖర్ సాబు మంచి వ్యూహాలు వేసి కాంగ్రెస్ సర్కారోళ్ళని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. ఓ పక్క కొడుకు, మరో పక్క అల్లుడు, నడిమిట్ల కూతురు, ఇలా ముగ్గురుతో 3 రకాల రాజకీయం నడిపిస్తుంది. ఆ ముగ్గురు సీఎం సాబుని గట్టిగానే తగులుకుంటున్నారు. రాజకీయంగా ఈ తగులుడు కామనే. అది జరంతసేపు పక్కన పెడితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కు గట్టి షాక్ ఇద్దామని చంద్రశేఖర్ రెడీ అయిపోతుంది. ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరుగుతాయి. మరి లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కాంగ్రెస్ కు లెక్క ప్రకారం 65 సీట్లు ఉన్నాయి. అంటే 3 కాంగ్రెస్ కు ఖాయం. అటు బారాసాకు 38 మంది సభ్యులు ఉన్నారు. ఈ 38లో 10 మంది కాంగ్రెస్ లోనికి వెళ్లారు. ఇంకా 28 మంది ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్సీ సీటు బారాసా ఖాతాలో పడడం ఖాయం. ఇంకో ఎమ్మెల్సీ ఎంఐఎంకి ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అవుతుంది. అటు ఎంఐఎంకి 7 మంది సభ్యులు ఉన్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలు 10 కలుపుకుంటే 17 మంది. అలాగే ఒక సిపిఐ సభ్యుడు సపోర్టు ఉంది, 18 మంది. ఇంకో 3 కావాలి. బీజేపీ 8 మంది ఎటు తటస్థంగా ఉంటారు. ఇంకా బారాసాలోనే ఎమ్మెల్యేలు ఖాళీగా ఉంటారు. వాళ్ళని తప్పుకొని ఒక సీటు గెలవాలని కాంగ్రెస్ చూస్తుంటే 2 ఎమ్మెల్సీ సీట్లలో పోటీ చేయాలని కేసీఆర్ ప్లాన్. అప్పుడు విప్ జారీ చేస్తే జంప్ చేసిన ఎమ్మెల్యేలు విప్పు ధిక్కరిస్తే అనర్హత వేటు వేయొచ్చు అనేది అసలు ఎత్తుగడ. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేక రివర్స్ అవుతుందా అనేది చూడాలి.